వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన నర్సింగ్ కళాశాల వద్ద అక్రమ నిర్మాణాలున్నాయంటూ కూల్చివేతకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన కళాశాలను రాజకీయ కోణంలోనే కూల్చివేత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయిన డ్రైన్స్ కానీ లేదా పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ అయిన ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే మా గౌరవ మంత్రి గారు అలాగే మాకు సిడిఎంఏ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఈ డ్రైన్స్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పీజీఆర్ఎస్లో కానీ మాకు కాల్ సెంటర్లో కానీ వీటన్నిటినీ కూడా మేము తీసేసి ప్రజా ఉపయోగకరంగా కడప నగరాన్ని మార్చడానికి, కడప నగరంలో ఎలాంటి పబ్లిక్ ఎంక్రోచ్మెంట్స్ కానీ అవి మెట్లు కానీ లేకపోతే అరుగులు కానీ లేకపోతే ఎలాంటివి ఉన్నా సరే పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ ఉన్నది మాత్రం ఒక ముందస్తు ఒక 2 days 3 days ముందు చెప్పి వారికి ఇచ్చి మిగిలినవి మేము తీసేస్తున్నాం. దానిలో భాగంగా 47వ డివిజన్లో ఉన్న మన ఇక్బాల్ రైస్ మిల్ ఎదురు సందులో ఉన్న ఆ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండి కొన్ని సంవత్సరాలుగా డీసిల్టేషన్ పెరిగిపోయి ఎక్కడ కూడా మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఎంత కష్టపడ్డా ఆ డీసిల్టేషన్ తీయలేని పరిస్థితుల్లో మీరు చూడొచ్చు. అదంతా కూడా మెట్లు కట్టేసి కాలువలను ఎక్కడ కూడా కనిపించకుండా చేస్తున్నారు. దానికి సంబంధించి మా మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఆదేశాలు ఇవ్వటమే జరిగింది. గుంటూరు, విజయవాడ లాంటి నగరాల్లో కూడా తక్షణమే, ఎందుకనంటే పబ్లిక్కి ఉపయోగపడే ఏ పని అయినా సరే అది ఎవరికి ఇబ్బంది అనేది చూడట్లేదు, ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి తీసి ఆ యొక్క కాలువని ఆ తర్వాత మురుగునీరు పారేదానికి ప్రజలకు అలాంటి ఎట్లా కూడా డ్రైనేజ్ ఇబ్బందులు లేకుండా చూడటానికి మేము తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మాకు పబ్లిక్ కూడా చాలా సహకరిస్తున్నారు. మిగిలిన వారు కూడా అర్థం చేసుకొని ఎవరు కూడా పబ్లిక్ ఎంక్రోచ్ డ్రైన్స్ మీదకి రాకుండా ఆ నీటిని మురుగునీటిని పారేదానికి అందరూ సహకరించాలి. ఇలాంటి ఎవరైనా సరే అడ్డుకున్నా లేకపోతే మా అధికారులను కానీ మాకు సంబంధిత పబ్లిక్ మన పారిశుద్ధ్య కార్మికులు కానీ అడ్డుకుంటే మాత్రం యాజ్ పర్ రూల్ ప్రకారం మేము కఠిన చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో